టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నిరసనలు చేపట్టింది. వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళనలు చేపట్టారు. బీఆర్ నాయుడు రాసలీలలు వెలుగులోకి వచ్చినా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోకపోవడంపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ బీఆర్ నాయుడిని వెనకేసుకొస్తున్న చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులు నెటిజన్ల విమర్శలను కూడా చంద్రబాబు పట్టించుకోవడం లేదని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. బీఆర్ నాయుడు చైర్మన్ అయిన రోజు నుంచి తిరుమలలో అపచారాలు జరుగుతున్నాయన్నారు. టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏ ముఖం పెట్టుకుని చంద్రబాబు బీఆర్ నాయుడిని తన పక్కన కూర్చోబెట్టుకున్నారని, తిరుపతి ఒంటిమిట్టలో పూజలు ఎలా చేస్తారని నిలదీశారు. బీఆర్ నాయుడు ఆయన ఒక అపవిత్రమైన కార్యక్రమాలు చేసి ఇంకా చైర్మన్ గా కొనసాగటం అనేది ఈ రాష్ట్రానికి అరిష్టం. తక్షణమే అతను రాజీనామా చేయాలి, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని తొలగించాలి అనేది మా డిమాండ్. వెంకటేశ్వర స్వామిని కూడా అదే మేము ప్రార్థించడం జరిగింది. ఒక అపవిత్రమైన కార్యక్రమం చేసినటువంటి వ్యక్తిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా తొలగించలేనటువంటి అసమర్థంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే ఆశ్చర్యంగా అనిపిస్తా ఉంది. పల్నాడు జిల్లా వైకుంఠపురంలో కూటమి నేతలు ఓవర్ యాక్షన్ చేశారు. తిరుమల పవిత్రను కాపాడాలి అని, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలి అంటూ వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి అక్కడ మీడియాతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుని కూటమి నేతలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నంబూరి శంకర్రావు కూటమి నేతలకు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఊరికి ఏం చేశావు అని శంకర్రావుని కూటమి నేతలు ప్రశ్నించగా 200 సంవత్సరాల క్రితం వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఘాట్ రోడ్డు వేయించాను అని శంకర్రావు బదులిచ్చారు. ఊరికి చేసిన అభివృద్ధిపై ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు వస్తాను అని నంబూరు శంకర్రావు సవాల్ చేశారు. నంబూరు శంకర్రావుకు గ్రామస్తులు మద్దతు పలికారు. నంబూరు శంకర్రావు దెబ్బకు కూటమి నేతలు అక్కడి నుంచి జారుకున్నారు. గుజరాత్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కచ్ జిల్లా గాంధీధామ్ సిటీలోని కాండ్లా సెజ్లో ఈ ప్రమాదం జరిగింది. ఒక టెక్స్టైల్ కంపెనీలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. గుజరాత్లో జరిగిన భారీ అగ్ని ప్రమాద దృశ్యాలు చూస్తున్నాం. కచ్ జిల్లా గాంధీధామ్ సిటీలోని కాండ్లా ఎస్ఈజెడ్లో ఈ ప్రమాదం జరిగింది. ఒక టెక్స్టైల్ కంపెనీలో మంటలు ఎగసిపడుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది ఈ మంటలను ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. అమరావతిలో ఈ 2 ఏళ్లు ఏం చేశారు అని ప్రశ్నించారు బొత్స సత్యనారాయణ. తీర్మానం చేసి అమరావతి పర్మనెంట్ అనుకుంటూ ఉన్నారని, నిర్మాణం పూర్తి చేస్తేనే పర్మనెంట్ అవుతుంది అన్నారు. చంద్రబాబు రాష్ట్ర విభజన హామీల విషయంలో ఎందుకు మాట్లాడడం లేదు అని ప్రశ్నించారు. మావికన్ ప్రతిపాదనలో తప్పేముందని నిలదీశారు బొత్స. సూటిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను, ఇంత కార్యక్రమాన్ని చేయించావు కదా, అన్నావు కదా, నేను పెద్ద పెద్ద ఇచ్చేసాను, కేంద్రంలో స్పెషల్గా సభలో వచ్చి తీర్మానం, మరి రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలైనా ప్రత్యేక హోదా గురించి ఎందుకు చేయట్లేదు? అది జ్ఞాపకం రాలేదు నీకు? ఆ ప్రత్యేక హోదా వస్తే ఈ అమరావతి లాంటి అమరావతిలో 10 వచ్చును, బొంబాయి లాంటి సిటీలు, విశాఖపట్నం లాంటి సిటీలో 10 సిటీలు ఇక్కడ పుట్టినావు, పరిశ్రమలు వచ్చినావు.
చంద్రబాబు అమరావతి పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. అమరావతి పేరు చెప్పి చంద్రబాబు రియల్ ఎస్టేట్ చేస్తున్నారని విమర్శించారు. దోపిడీ కోసమే చంద్రబాబు అమరావతిని వాడుకుంటున్నారని మండిపడ్డారు. రూపాయి ఖర్చు చేసి 10 పైసలు రాబడితే ఆదాయం అంటారా అని ప్రశ్నించారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఈయన ఒక అద్భుతమైన ఇది చేస్తుంటే అమరావతి మీద కులముద్ర వేయబోయారంట. మేము వేయడమేంది, నిన్న మీ సోదరి ఆమె రేణుకా చౌదరి గారు తొలగొట్టి ఏదో అన్నారు, పెట్టరా అమరావతి పిలవరా కమరావతి అని. చంద్రబాబు నాయుడు గారికి ఉంది అనేది. ఎందుకుంది అనుకుంటున్నా అంటే నేను అనుకోవట్లా. ఆమె అంత మాట అంటే ఒక్కడు దాన్ని డినై చేయలే. టీడీపీ నుంచి అదేందమ్మా అట్లంటావు, ఇది అందరి రాజధాని కదా అని అన్నానులా. పైగా ఆయన లోకేష్ బాల్కనీలో కూర్చొని ఆమెకు దండం కూడా పెడుతున్నాడు. మంచి మాట అన్నావు పెద్దమ్మ, ఎంత చక్కటి మాట అన్నావు అన్నట్టు ఆయన పోజ్ ఇచ్చాడు. ఇది అక్కడ పిక్చరు. నిన్న చూస్తే ఈయన మరి ఇట్లా ఎట్లా అనగలుగుతున్నాడు నాకు అర్థమంట. కులముద్ర మేమేస్తానమా? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా వేశారా? పోనీ మా పార్టీ నాయకులు ఎవరన్నా వేశారా? నీ అవినీతికి అది ఓ పెద్ద ఇదేని చెప్పి ఒక ఖజానా మొత్తం దోచుకోవడానికి నువ్వు చేసుకున్న ఏర్పాటని నిందిస్తున్నావు. జగిత్యాల జిల్లా రాజకీయాలలో ఆసక్తికర పరిణామం. ఈ నెల 12న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి జీవన్ రెడ్డిని కలవనున్నారు. ఆదిలాబాద్ పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో భాగంగా జగిత్యాలలో జీవన్ రెడ్డిని కేటీఆర్ కలవనున్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లోకి ఆహ్వానించనున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 27న జగిత్యాల లేదా కరీంనగర్లో బీఆర్ఎస్ ప్లీనరీ కోసం పార్టీ అధిష్టానం ప్లాన్ చేస్తుంది. ప్లీనరీకి ముందుగానే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ కండువా కప్పుకునే అవకాశం ఉంది. రాబోయే ప్లీనరీ సమావేశంలో కేసీఆర్ పక్కన జీవన్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉందని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ నక్సలైట్ అవుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. కాంగ్రెస్ గ్యారంటీలపై ప్రశ్నిస్తున్నానని తనపై కక్షగట్టారన్నారు. కడియం శ్రీహరిని ఏ పార్టీలో ఉన్నారు అని అడిగితే డైవర్షన్ పాలిటిక్స్ చేశారన్నారు. తనపై కావాలనే ఎథిక్స్ కమిటీ వేశారని మండిపడ్డారు. సీఎం ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలు ఎథిక్స్ కమిటీకి రావా అని ప్రశ్నించారు కౌశిక్ రెడ్డి. తెలంగాణలో ఇన్నాళ్లు వాయిదాలతో ఊరించిన మున్సిపాలిటీలలో అధికార పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. క్యాతనపల్లిలో సర్కారుకు షాక్ ఇస్తూ కారు చక్కర్లు కొట్టింది. ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠాన్ని గులాబీ దళం దక్కించుకుంది. క్యాతనపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. చైర్పర్సన్ గా సంధ్యారాణి, వైస్ చైర్పర్సన్ గా సిపిఐకి చెందిన కౌన్సిలర్ సరిత ఎన్నికయ్యారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు చైర్మన్ ఎన్నికకు దూరంగా ఉన్నారు. దీంతో క్యాతనపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసమైంది. ఇటు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. చైర్మన్ గా బీఆర్ఎస్ కౌన్సిలర్ సుదర్శన్ రెడ్డి, వైస్ చైర్మన్ గా బీజేపీ కౌన్సిలర్ శ్యామల ఎన్నికయ్యారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నుంచి కాంగ్రెస్ వాకౌట్ చేసింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఎన్నిక ప్రక్రియ జరిగింది. ఇటు నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఆదివారానికి వాయిదా పడింది. చైర్మన్ ఎన్నిక సందర్భంగా చేతులెత్తే క్రమంలో కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరిగింది. అధికారులతో ఎమ్మెల్యే బొజ్జు, కాంగ్రెస్ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో సమావేశం నుంచి ఎమ్మెల్యే బయటకు వెళ్లిపోయారు. మరోవైపు మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ, బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఖానాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 12 కౌన్సిలర్ స్థానాలున్నాయి. ఇటీవల ఎన్నికల్లో బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3, స్వతంత్రులు 1 గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థి ఎక్సాఫిషియో ఓటుతో కాంగ్రెస్ బలం 5కు చేరింది. ముందుగా చైర్పర్సన్ ఎన్నిక వేళ బీజేపీ అభ్యర్థి మౌనిక పేరును అధికారులు ప్రతిపాదించారు. దీనిపై ఎమ్మెల్యే బొజ్జు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై బీజేపీ అభ్యర్థి పేరు ఎలా ప్రతిపాదిస్తారు అంటూ ఆందోళనకు దిగారు. ఈ గందరగోళం నడుమే చైర్మన్ ఎన్నికను అధికారులు ఆదివారానికి వాయిదా వేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి జరిగింది. క్యాంప్ ఆఫీస్ కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఘటనకు ముందు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో ర్యాలీగా బయలుదేరి క్యాంప్ ఆఫీస్లో ఫోటో పెట్టారు కాంగ్రెస్ నాయకులు. క్యాంప్ ఆఫీస్పై కాంగ్రెస్ నాయకులే దాడి చేశారు అని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు తాము క్యాంప్ ఆఫీస్లో సీఎం ఫోటో పెట్టామే తప్ప దాడి చేయలేదని అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. గజ్వేల్ క్యాంప్ ఆఫీస్పై దాడిని ఖండించారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్ ఆదేశాలతోనే దాడి జరిగిందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంపై సీఎం చేయించిన దాడి అన్నారు. ఇక ప్రజాపాలన అంటే దాడులు చేయడమేనా అని ప్రశ్నించారు హరీష్ రావు.
గజ్వేల్ ఎమ్మెల్యే కార్యాలయంపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. ఆ పార్టీ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో గజ్వేల్ పోలీస్ స్టేషన్ ముందు నిరసన చేపట్టారు. నిందితుల్ని అరెస్టు చేయకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దాడి చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. మరోవైపు ఉదయం కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టగా సాయంత్రం దాన్ని తొలగించి మళ్లీ కేసీఆర్ ఫోటో పెట్టారు బీఆర్ఎస్ నేతలు. ఇటీవల జరిగిన పోలిపల్లి మౌనిక హత్యపై న్యాయ విచారణ జరిపించాలి అని పీఓడబ్ల్యూ డిమాండ్ చేసింది. జ్యుడిషియల్ విచారణ కోరుతూ పీఓడబ్ల్యూ ఆందోళన కార్యక్రమం నిర్వహించింది. దళిత మహిళా హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఒక దళిత యువతి హత్య జరిగితే కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారని విమర్శించారు. నిందితుడిని కేసు నుంచి తప్పించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తూ ఉన్నారని ఆరోపించారు. హత్యకు గురైన మహిళ క్యారెక్టర్నే తప్పుపట్టడం అన్యాయమన్నారు. బ్లేమింగ్ ఏదైతే ఉందో దళిత మహిళగా ఆమె ఉన్నది, అదేవిధంగా ఈ రోజు పేద మహిళలుగా ఉన్న వాళ్ళ సంబంధించిన మీద ఇట్లాగా బ్లేమింగ్ చేయటము, ఈ నేరం జరగడానికి కారణము ఆమె ప్రవర్తన ఈ విధంగా జరగడానికి కారణమైంది అని ఒక రకమైన సామాజిక ఆమోదాన్ని పొందడానికి ఏదైతే నేరస్తులు వాళ్ళంతా ప్రయత్నం చేస్తున్నారు, అట్లాంటి ప్రయత్నానికి నా సామాజిక ఆమోదం అనేది ఇవ్వడం సరికాదు. ఆ విధంగా ఆలోచించవద్దని ప్రజలు మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎంతమంది ఆదివాసీలు, ఎంతమంది దళిత మహిళలు, ఇదే ఒక సామాజిక వర్గంలో ఒక మహిళగా జరిగితే ఈ రోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మంత్రులు కూడా వచ్చేసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు కానీ చేస్తూ ఉంటారు. మనం చూస్తాం 24 గంటల్లో ఒక గంజాయి కేసులో వాడు ఒక ఎమ్మెల్యే కొడుకు బయటకు వచ్చేసాడు అంటే వాడికి ఒక న్యాయం, ఇక్కడ మౌనికకు ఒక న్యాయం. ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు మాజీ మంత్రి విడదల రజని. ఎక్కడ చూసినా మహిళలపై దాడులు, అఘాయిత్యాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపిల్లలు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగస్తులు, చివరికి వృద్ధుల్ని కూడా వదలట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆమె. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక మహిళల విషయంలో ఏం జరిగిందని కనుక మనం ఒకసారి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకు సంబంధించి మహిళల మీద దాడులు పెరిగాయి, మహిళల హత్యలు పెరిగాయి, మహిళల మీద అఘాయిత్యాలు పెరిగాయి. ఇవన్నీ తట్టుకోలేక మహిళల యొక్క ఆత్మహత్యలు పెరిగాయి. మహిళల విషయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇది వారు సాధించినటువంటి ఘనత. ఈ రోజున పరిస్థితి కూడా 2 సంవత్సరాలు అయిన తర్వాత ఇలా ఉందంటే ఒక్కసారి మరి కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలి. కాకినాడ ఆయుష్ మెడికల్ కాలేజీ స్థలాన్ని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు కేటాయించడాన్ని అఖిలపక్ష నేతలు తప్పుపట్టారు. పిఠాపురం రాజకీయ పంచాయతీ తేల్చడానికే వర్మకు చెందిన ఎస్వీఎస్ సంస్థకు 3.4 ఎకరాల ప్రభుత్వ భూమిని చంద్రబాబు కట్టబెడుతూ ఉన్నారని మండిపడ్డారు. 250 కోట్ల విలువైన ఆయుష్ మెడికల్ కళాశాలలకు కేటాయించిన స్థలంలో 5 స్టార్ హోటల్ ఎలా కడతారు అని ప్రశ్నించారు. మరోవైపు పిఠాపురంలో పేదలకు పంపిణీ చేసిన ఇండ్ల స్థలాలలో ఆయుష్ కళాశాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపడంపై మండిపడ్డారు. దీనిపై న్యాయ పోరాటంతో పాటు ప్రజా పోరాటం చేస్తాము అని నాయకులు ప్రకటించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వైఎస్ఆర్సీపీ నుంచి మాజీ మంత్రి కురసాల కన్నబాబు, పిఠాపురం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వంగ గీతతో పాటు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, బీఎస్పీ నేతలు, మేధావులు హాజరయ్యారు. ఆయుర్వేద కళాశాలకు కేటాయించినటువంటి భూమిని ఎస్వీఎస్ కన్స్ట్రక్షన్తో నడుస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ పిఠాపురం నాయకులు వర్మగారికి కేటాయించడాన్ని ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. రాజకీయ నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం పదవులు కట్టబెట్టలేక ప్రభుత్వ ఆస్తులను పెద్ద ఎత్తున దారాదత్తం చేయడం అనేటువంటిది ఏమాత్రం కూడా సమర్థనీయం కాదని చెప్పి అడుగుతా ఉన్నాం. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడలో టీడీపీ నేతలు దౌర్జన్యం చేశారు. పెద్దయమ్మనూరులో జడ్పీటీసీ పుణ్యలక్ష్మిపై దాడికి దిగారు. స్థలం తనదని జడ్పీటీసీ పుణ్యలక్ష్మి చెప్పినా వినకుండా టీడీపీ నేతలు రోడ్డేశారు. దాన్ని అడ్డుకునేందుకు యత్నించిన పుణ్యలక్ష్మిపై టీడీపీ నేత రమేష్, అతని అనుచరులు కర్రలతో దాడి చేశారు. తనపై దౌర్జన్యం చేసిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు జడ్పీటీసీ పుణ్యలక్ష్మి.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ నియోజకవర్గమైన పిఠాపురంలో జనసేన నేతలు రెచ్చిపోయారు. దళిత మహిళపై దాడికి తెగబడ్డారు. తన భర్త ఆర్థిక లావాదేవీల సెటిల్మెంట్కు దళిత మహిళ ప్రమీలా రాణి సోదరుడితో కలిసి గొల్లప్రోలు మండలం తాటిపర్తిలోని సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్లింది. సుబ్రహ్మణ్యం తన తరపున జనసేన నేతలైన కుంపట్ల సత్యనారాయణ, గోవింద్, వీరబాబులను పిలిపించుకున్నారు. ఈ క్రమంలోనే మాట పెరిగి రాణి సోదరుడిపైన సుబ్రహ్మణ్యం దాడి చేశాడు. ఈ దాడిని ప్రమీల తన సెల్ ఫోన్తో చిత్రీకరించింది. అంతే, సుబ్రహ్మణ్యం తరపున వచ్చిన జనసేన నేతలు రెచ్చిపోయి రాణిపై అటాక్ చేశారు. అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ రాణిపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనపై బాధితురాలు రాణి గొల్లప్రోలు పిఎస్లో ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో దారుణం జరిగింది. దళితులపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. శాంతిపురం మండలం నంజంపేట గ్రామంలో ఘటన చోటు చేసుకుంది. కోదండరామస్వామి ఆలయ ఉత్సవంలో జరిగిన చిన్నపిల్లల గొడవలో భాగంగా తమపై దాడి చేశారు అని బాధితులు చెబుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారు అని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు అని ఆరోపిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు బాలాజీ, ఉమాశంకర్ ఆధ్వర్యంలో దాడి జరిగినట్లు పేర్కొన్నారు బాధితులు. జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ బాధితురాలపై దాడి కేసులో విచారణ కొనసాగుతోంది. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో డీఎస్పీ ఎదుట విచారణకు హాజరయ్యారు. బాధితురాలు హర్షవీణ దాడి ఘటనపై డీఎస్పీకి వివరించారు. తనపై దాడితో పాటు కులం పేరుతో దూషించిన అంశాన్ని డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. దాడి జరిగిన ప్రాంతంలో సీసీ ఫుటేజ్ పరిశీలించాలి అని కోరారు. అలాగే జనసేన నేత తాతంశెట్టి నాగేంద్రను స్టేషన్కు పిలిపించి విచారించాలి అని హర్షవీణ కోరారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పిచ్చుకలంకలో విషాదం నెలకొంది. గోదావరిలో స్నానానికి దిగి 3 యువకులు గల్లంతయ్యారు. ఒకరి మృతదేహం లభ్యం కాగా మిగిలిన 2 కోసం రెస్క్యూ టీం గాలిస్తోంది. 3 యువకులు రాజమండ్రి, జాంపేట వాసులుగా గుర్తించారు పోలీసులు. డీలిమిటేషన్ పై కీలక కామెంట్స్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలు లోక్సభ సీట్లు కోల్పోతాయన్న విపక్షాల ఆరోపణలను ఖండించారు. దక్షిణాదిలో ఎలాంటి సీట్లు తగ్గవని, అదంతా తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. కేరళం ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. केरल हो, तमिलनाडु हो, बाकी राज्य हो, जिन्होंने जनसंख्या नियंत्रण में अच्छा काम किया है, लोग झूठ फैला रहे हैं कि जनसंख्या कम हो रही है तो सीटें कम हो जाएगी. हम इस बार पार्लियामेंट में पक्का करना चाहते हैं, पार्लियामेंट में कानून पे थप्पा लगाना चाहते हैं कि केरल हो, तमिलनाडु हो, कर्नाटक हो, आंध्र हो, गोवा हो, तेलंगाना हो, कहीं पर भी लोकसभा की सीटें कम न हो. తమిళనాట ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని అధికార డీఎంకే కూటమి మరోసారి ఘన విజయం సాధించనుంది అని ప్రీపోల్ సర్వేలు స్పష్టం చేశాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విపక్షాల ఓట్ల చీలిక డీఎంకేకు భారీ లాభం చేకూర్చనున్నాయని లోక్ పోల్ ట్రాకర్ సర్వేలో అంచనా వేశాయి. డీఎంకే కూటమి 181 నుంచి 189 సీట్లు గెలుచుకోనుంది అని లోక్ పోల్ సర్వేలో తేలింది. అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 38 నుంచి 42, నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 8 నుంచి 10 స్థానాల్లో విజయం సాధించనుంది అని ప్రకటించింది. ఇక పోల్ ట్రాకర్ సర్వే ప్రకారం డీఎంకే కూటమి 172 నుంచి 178, అన్నాడీఎంకే 46 నుంచి 52, విజయ్ టీవీకే పార్టీ 6 నుంచి 12 సీట్లు గెలుచుకోనున్నాయని అంచనా వేసింది. తమిళనాట పోటీపై క్లారిటీ ఇచ్చారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు అన్నామలై. అధిష్టానం తనకు టికెట్ నిరాకరించలేదని, తానే పోటీకి దూరంగా ఉన్నానని తేల్చి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని కోర్ కమిటీకి ఎప్పుడో చెప్పానని, తానే పోటీకి దూరంగా ఉంటే టికెట్ ఎలా కేటాయిస్తారని ఎదురు ప్రశ్న వేశారు. అన్నాడీఎంకే ఒత్తిడి మేరకే అన్నామలైని పోటీకి దూరం పెట్టారన్న వార్తల నేపథ్యంలో చెన్నైలో విలేకరులతో మాట్లాడారు ఆయన. త్రిభాషా విధానంపై మరోసారి మండిపడ్డారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. ఇది రాజకీయ ప్రేరేపిత చర్య అని, దేశ భాషా విధానానికి తూట్లు పొడిచే ప్రయత్నమని మండిపడ్డారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇతర ప్రాంతీయ భాషలను పక్కన పెట్టి హిందీకి అగ్రస్థానం కల్పిస్తోందని ఆరోపించారు. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లోని విద్యార్థులు తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం వంటి దక్షిణాది భాషలను తప్పనిసరిగా నేర్చుకుంటారా అని కేంద్రాన్ని ప్రశ్నించారు స్టాలిన్.
డీఎంకే కాంగ్రెస్ ది కన్ఫ్యూజింగ్ టీమ్ అంటూ విమర్శలు గుప్పించారు టీవీకే అధినేత దళపతి విజయ్. పుదుచ్చేరి ప్రజలను కాంగ్రెస్ ఫూల్స్ చేసిందని ఆక్షేపించారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేశారు విజయ్. వరుసగా 3 ర్యాలీల్లో పాల్గొన్నారు. పుదుచ్చేరికి రాష్ట్ర హోదా సాధించేందుకు 100% పోరాడతామని తెలిపారు. గర్భిణులకు 25,000 రూపాయలు ఆర్థిక ప్రోత్సాహకంగా అందిస్తామని టీవీకే హామీ ఇచ్చింది. ప్రతి కుటుంబానికి 20 లక్షలు బీమా సౌకర్యం కల్పిస్తామని వాగ్దానం చేసింది. కేరళలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కాన్వాయ్పై దాడి కలకలం రేపింది. మలప్పురం జిల్లాలో థరూర్ కాన్వాయ్ని అడ్డుకుని ఆయన భద్రతా సిబ్బందిపై దాడి చేశారు దుండగులు. వాండూర్కు ప్రచారానికి వెళ్తుండగా తిరువల్లి చెల్లితోడు వంతెనపై థరూర్ కాన్వాయ్ని అటకాయించారు. శశి థరూర్ భద్రతా సిబ్బంది ఈ మేరకు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఉమ్మరా అనే వ్యక్తిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. గల్ఫ్ నుంచి ఎల్పీజీ లోడ్తో భారత్కు బయలుదేరిన మరో నౌక గ్రీన్ శాన్వి హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. మరికొన్ని రోజుల్లో ఇది గుజరాత్ తీరానికి చేరుకోనుంది. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ పెట్టిన గుజరాత్ మంత్రి హర్ష్ సంఘవి భారత దౌత్యానికి ఇది మరో విజయం అన్నారు. గ్రీన్ శాన్వి సహా ఇప్పటి వరకు భారత్ జెండాతో కూడిన 8 ఇంధన నౌకలు హార్ముజ్ జలసంధిని దాటాయి. ఇంకా 15కు పైగా నౌకలు ఆ ప్రాంతంలో చిక్కుకుని ఉన్నాయి. మహారాష్ట్ర నాసిక్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. అదుపు తప్పి కారు బావిలో పడిన ఘటనలో 9 మంది చనిపోయారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఇందులో 6 చిన్నారులు ఉన్నట్లు తెలిపారు. డిండోరి ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం శివాజీనగర్లో ఓ ఫంక్షన్కు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. 2 క్రేన్లు, గజ ఈతగాళ్ల సాయంతో కారుతో పాటు మృతదేహాలను బావి నుంచి పోలీసులు బయటకు తీశారు. ఎడారి రాష్ట్రం రాజస్థాన్లో మంచు పరుచుకుంది. అర్జున్సర్ ప్రాంతంలోని దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 2 రోజులుగా భారీగా వడగళ్ల వానతో పాటు మంచు కురుస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులు, తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. మధ్యధరా సముద్రం మీదుగా వచ్చే గాలుల ప్రభావం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇరాన్కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. తమతో ఒప్పందం చేసుకోవడంతో పాటు హార్ముజ్ను తెరిచేందుకు తామిచ్చిన 10 రోజుల గడువు దగ్గర పడిందని పేర్కొన్నారు. విధ్వంసానికి మరో 48 గంటల సమయమే ఉంది. అంతా భగవంతుడి దయ అంటూ ట్రూత్లో పోస్ట్ చేశారు ట్రంప్. పశ్చిమాసియాలో యుద్ధం మరింత రగులుతోంది. ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో అమెరికాకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఒకే రోజు అగ్రరాజ్యానికి చెందిన 2 యుద్ధ విమానాల్ని టెహ్రాన్ కూల్చేసింది. మరో 2 హెలికాప్టర్లపైన కూడా దాడి చేసింది. ఈ ఘటనలో 2 పైలట్లు సురక్షితంగా బయటపడగా మరో పైలట్ గల్లంతయ్యారు. F-15E యుద్ధ విమానంలో గల్లంతైన పైలట్ కోసం 2 బ్లాక్ హాక్ హెలికాప్టర్స్ గాలింపు చేపట్టాయి. రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న వీటిపైన ఇరాన్ దాడి చేసినట్టు అమెరికా అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే ఇవి దాడి నుంచి త్రుటిలో తప్పించుకుని ఇరాన్ గగనతలం బయటకు వచ్చేసినట్టుగా పేర్కొన్నాయి. అమెరికాకు చెందిన 2 యుద్ధ విమానాలు కూలిపోయిన ఘటనపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. యుద్ధ విమానం కూలిపోయినప్పటికీ ఇరాన్తో జరగాల్సిన దౌత్యపరమైన చర్చలు ఆగవన్నారు. చర్చలపై ఎయిర్ క్రాఫ్ట్స్ కూలిన ఘటన ప్రభావం ఉండబోదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇది యుద్ధమని, ఇలాంటి ఘటనలు సహజమని వ్యాఖ్యానించారు. చర్చలు ఆగవని తెలిపారు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దళాలు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇరాన్లోని బుషహర్ అణు కేంద్రం సమీపంలోని ఒక క్షిపణి పడింది. న్యూక్లియర్ ప్లాంట్ ప్రధాన భాగాలకు ఏం కాకపోయినా సహాయక భవనం మాత్రం దెబ్బతింది. అణు విద్యుత్ కేంద్రం ఉత్పత్తిపై ఎలాంటి ప్రభావం పడలేదు. అటు శత్రు దేశాల దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని ప్రకటిస్తోంది ఇరాన్. అమెరికా, ఇజ్రాయెల్ దళాలకు చెందిన అనేక అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్ విమానాలు, డజన్ల కొద్దీ క్రూజ్ మిసైల్స్, 160కి పైగా డ్రోన్స్ ని కూల్చేసినట్టు బ్రిగేడియర్ జనరల్ అలీ రజా ఇల్హామీ తెలిపారు. అంతేకాదు 5th జనరేషన్ యుద్ధ విమానాలను కూల్చే సత్తా తమ వద్ద ఉందని స్పష్టం చేశారు. తమ వ్యూహాలతో శత్రువులు అయోమయంలోకి వెళ్లిపోయారని బ్రిగేడియర్ జనరల్ ప్రకటించారు. యుద్ధం నేపథ్యంలో ఇరాన్ చేసిన హెచ్చరిక ఆందోళన రేకెత్తిస్తుంది. తమ నెక్స్ట్ టార్గెట్ బాబ్ అల్ మాండెబ్ జలసంధి అని అర్థం వచ్చేలా ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహ్మద్ బాగేర్ గాలిఫ్ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఆసియా, ఐరోపా, ఉత్తర అమెరికా, పశ్చిమ ఆసియా మధ్య ప్రయాణించే నౌకల మధ్య మాండెబ్ జలసంధి ఒక గేట్ వేలా పనిచేస్తుంది. నిత్యం ఈ మార్గంలో 45 లక్షల బ్యారెళ్ల చమురు రవాణా అవుతుంది. అంతర్జాతీయ వాణిజ్యంలో 10 నుంచి 12% దీని గుండానే పయనిస్తుంది.
ఈ రోజు బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. దీంతో కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,50,930 రూపాయలు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 1,38,350 రూపాయలుగా ఉంది. కిలో వెండి 2,55,000 రూపాయల వద్ద స్థిరంగా ఉంది. వరుసగా రెండో విజయం సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్. ముంబై ఇండియన్స్ పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన సమీర్ రిజ్వీ 7 6లు 7 4లతో విరుచుకుపడ్డాడు. రిజ్వీకి నిశాంక, మిల్లర్ తోడవడంతో విజయం సునాయాసమైంది. 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 6 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేసింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని 18.1 ఓవర్లలోనే ముగించింది ఢిల్లీ. సినిమా అప్డేట్స్ స్క్రీన్ 90లో చూద్దాం. అడవిశేష్ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ డెకాయిట్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయింది. షానల్ లియో డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా ఏప్రిల్ 10న ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఆర్జే బాలాజీ డైరెక్షన్ లో సూర్య హీరోగా నటిస్తున్న కరూపు మూవీని తెలుగులో వీరభద్రుడు టైటిల్ తో రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమా మే 14న థియేట్రికల్ గా రిలీజ్ కాబోతోంది. నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న పాన్ వరల్డ్ మూవీ రామాయణంలో డ్యూయల్ రోల్స్ చేస్తున్నట్లు హీరో రణబీర్ కపూర్ కన్ఫర్మ్ చేశాడు. రాముడుగానే కాక పరశురాముడి పాత్రలోనూ నటిస్తున్నట్లు వెల్లడించారు. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, సాయి పల్లవి జంటగా స్టార్ డైరెక్టర్ మణిరత్నం తీయబోతున్న లవ్ స్టోరీ జూన్లో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్. ఆది సాయి కుమార్ కొత్త మూవీ సైరా బాను పూజా కార్యక్రమాలతో హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైంది. బంధవి శ్రీధర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి ఫణి కృష్ణ డైరెక్టర్. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటిస్తున్న నిహారిక కొనిద్దల నిర్మించిన హారర్ కామెడీ మూవీ రాకస్సా రిలీజ్ అయి 2 days లోనే 5.6 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. మానస శర్మ డైరెక్టర్. 2014లో కంగనా రనౌత్ నటించిన హిట్ మూవీ క్వీన్ సీక్వెల్ ఈ నెలాఖరులో సెట్స్ పైకి వెళ్లబోతోంది. క్వీన్ 2 టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాకు డైరెక్టర్ వికాస్ బహల్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.